కృంగిపోవద్దు. నిన్ను ప్రేమించి నీ కోసం ప్రాణం ఇచ్చిన దేవుడు ఆ పరిస్థితుల్లోంచి తప్పకుండా నిన్ను విడిపిస్తాడు. వాటిని గురించి నువ్వు కలత చెంది కృంగిపోయి నిరాశపడద్దు. తప్పకుండా ఆ పరిస్థితులను దేవుడు మారుస్తాడు. కానీ నీ లక్ష్యమంతా కూడా ప్రభు కొరకు జీవించాలి అనే రంది కలిగి నువ్వు నీ జీవితాన్ని డిజైన్ చేసుకో. నువ్వు ఎదుర్కొంటున్న ప్రతికూలతలను అస్సలు లక్ష్య పెట్టొద్దు. దేవుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అనవసరంగా నీకేది రానివ్వడం. ఏదన్నా ఒకటి వచ్చింది అంటే అవసరాన్ని బట్టి అది నీకు అనుమతించబడింది. అవసరం కోసం అనుమతించిన దేవుడు ఆ అవసరం తీరిన తర్వాత తప్పకుండా ఆ శ్రమను తొలగిస్తాడు. ఉంచమన్నా ఉంచడు. కృంగిపోవద్దు. ధైర్యాన్ని విడవద్దు. గుర్తుపెట్టుకో, దేవునికి తెలియకుండా నీకేది రాదు. ఏదన్నా వచ్చిందంటే ఆయన అనుమతితోనే. అనుమతించిన దేవుడు తీసేస్తాడు.